డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతిని ఘనంగా నివాళి. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహం నందు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ మహబూబున్నీసా మరియు వైఎస్ఆర్ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, రాష్ట్ర డైరెక్టర్లు చంద్రశేఖర్, డాక్టర్ శశికళారెడ్డి, దాల్మిల్ అమీర్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఫస్ట్ చేయాలి. మన పెద్దాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నివాసంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడమైంది. ఆయన ఒక ప్రజల కోసం పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి మనసును చూరుకొని వారి మనసులో నివాసం ఏర్పరచుకున్న ఏకైక లీడర్ అని చెప్పవచ్చు. దానికి 100% నిదర్శనం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన మీద ఎన్నో అవాకులు చవాకులు ఆధారాలని ఎన్నో ఆరోపణలు చేయడం సినిమాలలో సహా మనం చూసాం. ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రి అనే పదానికే గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశం అనే ఒక రాజ్యం. ముందుగా ఆశ్చర్యమిస్తారు ఆ నేత 15 సంవత్సరాల గతించి. ఎందుకంటే ఆయన చేసిన పనులు ఆయనను శాశ్వతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయి. అటువంటి వ్యక్తులకు మరణం లేని వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.